నైట్ షిఫ్ట్ వర్కర్స్‌లో క్యాన్సర్ వస్తుందా అనడానికి యెస్ ఆర్ నో అనే సింపుల్ ఆన్సర్ లేదు. దానికోసం ఎందువలన అంటే నైట్ షిఫ్ట్ వర్కర్స్‌లో మీరు చూసినట్టయితే క్యాన్సర్ కాజింగ్ బిహేవియర్ కొంతమందికి ఈ ఈ కారణాల వల్ల క్యాన్సర్ ఉంటుంది అని కొన్ని ఉంటాయి స్పెసిఫిక్‌గా. అంటే ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల, సన్‌లైట్‌కి అడిక్వేట్‌గా ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల, సరిగ్గా తిండి తినకపోవడం వల్ల, లేదంటే ఫుడ్ అడిక్వేట్‌గా సరిగ్గా తీసుకోకపోవడం వల్ల. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నైట్ షిఫ్ట్ వర్కర్స్‌లో కొంచెం హెల్త్ పరంగా ఓవరాల్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి కొంచెం అబ్నార్మల్‌గా ఉంటాయి. వేరియస్ రీజన్స్ అవ్వచ్చు. ఒకటి, నైట్ షిఫ్ట్ వర్కర్స్‌లో స్మోకింగ్ ఎక్కువ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మార్నింగ్ షిఫ్ట్ వర్కర్స్. ఇంకా టీ, చాయ్ అవన్నీ నైట్‌లో లేచి ఉండడానికి అబ్నార్మల్. అంటే ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. అది మనకందరికి అర్థమైంది. నైట్ అనేది పడుకోవడానికి న్యాచురల్‌గా అయితే. కానీ న్యాచురల్‌గా కాకుండా అన్‌న్యాచురల్‌గా మన లైఫ్ కోసం ఏదో చేస్తున్నాము. సో, ఇలాంటి టైంలో స్మోకింగ్ ఎక్కువగా అవ్వడం గానీ, ఫుడ్, టీ, చాయ్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం గానీ, అండ్ అబ్నార్మల్ ఫుడ్ హ్యాబిట్స్. ఆ టైంలో మీకు అన్నీ అడిక్వేట్‌గా ఫుడ్ అవైలబుల్ ఉండవు. హంగర్ ప్రాంక్స్ ఉండొచ్చు. బయట తింటున్నప్పుడు ఆటోమేటిక్‌గా జంక్ ఫుడ్ అనేది ఆటోమేటిక్‌గా పెరిగిద్ది. హోమ్ ఫుడ్‌ని, జంక్ ఫుడ్‌ని తీసుకుంటే బయట తింటున్నప్పుడు మన డైట్ కన్జంప్షన్‌లో కొంచెం అన్‌హెల్తీ హ్యాబిట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ వీళ్ళలో మెయిన్‌గా మీరు చూసారంటే మార్నింగ్ ఎక్కువ పడుకోవాల్సొస్తుంది. ఇప్పుడు నైట్ అంతా లేచున్నాం కాబట్టి మార్నింగ్ పడుకోవాల్సొస్తుంది. అలా పడుకొని ఉండడం వల్ల ఎక్సర్సైజ్ అనేది సరిగ్గా చేసే అవకాశం ఉండదు. నార్మల్‌గా ఉన్న వాళ్ళే మార్నింగ్ షిఫ్ట్‌లోనే ఎక్సర్సైజ్ మేనేజ్ చేయలేకపోతున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్‌లో. ఈ నైట్ షిఫ్ట్ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 3కి, 4కి సో 11కి, 12కి లేవడం, మళ్ళీ తినడం, ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండకపోవడం, మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్‌కి వెళ్ళిపోవడం. దీనివల్ల ఎక్సర్సైజ్ లేకపోవడం అనేది చాలా కామన్ నైట్ షిఫ్ట్ వర్కర్స్‌లో. అండ్ నైట్ షిఫ్ట్ వర్కర్స్‌లో చూసారంటే హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా కష్టమే. మార్నింగ్ కూడా సింగిల్ మీల్ తీసుకోవడం, బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం, అది కూడా కొంచెం అన్‌హెల్తీగా ప్రిపేర్ చేసుకోవడం. ప్లస్ సన్‌లైట్‌కి ఎక్స్‌పోజర్ అనేది కూడా తక్కువ అవుతుంది. ఆ అడిక్వేట్ సన్‌లైట్ ఉండే టైంలో మీరు నిద్రపోతూ ఉంటారు. అండ్ మనకి లైట్ ఎక్స్‌పోజర్ మామూలుగా మార్నింగ్ టైమ్స్ లైట్ ఉంటుంది. నైట్ టైమ్స్ లైట్ ఉండదు. ఇలా లైట్ లేకపోవడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మెలటోనిన్ అనే హార్మోన్ ఈ మధ్య రీసెర్చ్‌లో తేలిందంటే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. క్యాన్సర్ కణాలను చనిపోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ మధ్య ఆల్మోస్ట్ లేటెస్ట్ ఎవిడెన్స్‌లో కొన్ని రీసెర్చ్ కూడా జరుగుతుంది. ఈ మెలటోనిన్ అనే టాబ్లెట్‌ని క్యాన్సర్‌కి ట్రీట్మెంట్ కింద కూడా వాడొచ్చా అని. అలా ట్రీట్మెంట్ కింద వాడాలనుకున్నది మనకు న్యాచురల్‌గా బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది నైట్ టైం. సో ఈ హార్మోన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే నైట్ షిఫ్ట్ వర్కర్స్‌లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.